వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారికి ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి సిగ్గుతో తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు. వివరాల్లోకి వెళితే సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైన తన కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటే తిరుమల వచ్చి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు అన్నా కొణిదెల గారు. ఆ దేవదేవుడి కటాక్షం సిద్ధించింది. మార్క్ శంకర్ చావు నుండి తప్పించుకుని సాక్షాత్తు ఆ మార్కండేయుడే అయ్యాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన అన్నగారు తన మొక్కు చెల్లించుకోవడంలో ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. ఆవిడ తిరుమల వచ్చి మొట్టమొదటిగా చేయాల్సిన ప్రక్రియ జన్మతః క్రిస్టియన్ అయిన తాను అన్యమతస్థుల డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయడం. ఆ ప్రక్రియను ఆవిడ అధికారుల పర్యవేక్షణలో వెంటనే పూర్తి చేశారు. ఆవిడ జెస్చర్కు అర్థం ఏమిటో తెలుసా? హిందూ మత విశ్వాసాలను తాను గౌరవిస్తానని, శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఉంటానని, తిరుమల తిరుపతి దేవస్థానం వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తానని. అనంతరం అన్నగారు భూవరహస్వామి వారిని దర్శించుకుని తదనంతరం తలనీలాలు సమర్పించారు. ఇక ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు అన్నా కొణిదెల గారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో జగన్ రెడ్డి గారికి భారతి గారికి సిగ్గుతో తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు అన్నగారు. అది ఎలాగో తెలుసుకుందాం. జగన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు భయంకరమైన రిలిజియనిస్టులు. వారి మతాన్ని మాత్రమే గౌరవిస్తూ ఇతర మతాలను చీప్గా చూస్తారన్నమాట. ఉదాహరణకు జగన్ రెడ్డి గారినే తీసుకుంటే ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. అత్యంత దురహంకారంగా వ్యవహరించారు. శ్రీవారి ముందు నేను ఎందుకు తగ్గాలి అన్న యాటిట్యూడ్తో ఉన్నారు. ఇంకా జగన్ రెడ్డి గారు కాస్తంత నయమే, కనీసం తిరుమలకు వస్తూ పోతూ ఉండేవారు. కానీ భారతిరెడ్డి గారు దురహంకారంతో తిరుమలపై లెగ్గే పెట్టలేదు. సరే, ఇక్కడ ఎవరి విశ్వాసాలు వారివి, వారి దేవుడు వారి ఇష్టం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి. ఆ ప్రతినిధి భార్య భారతిరెడ్డి గారు. వారిద్దరికీ విశ్వాసం ఉన్నా లేకపోయినా కూడా కోట్లాది మంది హిందూ మతస్థుల కోసం ఖచ్చితంగా తిరుమల రావాల్సిందే, డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందే, ఆ శ్రీవారిని దర్శించుకోవాల్సిందే. మీ మతాలను ఆచరించండి, ఇతర మతాలను గౌరవించండి. సెక్యులరిజం నేర్పే పాఠం మనకు ఇదే. ఈ అసలు సిసలు సెక్యులరిజాన్ని స్వయంగా నిజ జీవితంలో ఆచరించి చూపించారు అన్నా కొణిదెల గారు. ఆవిడేమీ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదు, 16 అణాల పక్కా ఒరిజినల్ క్రిస్టియన్. ఆవిడే సెక్యులరిజాన్ని ఆచరించి చూపించినప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి నీకెందుకింత భేషజం భారతమ్మ అంటూ కోట్లాది మంది హిందువులు ప్రశ్నిస్తున్నారు భారతిరెడ్డి గారిని, జగన్ రెడ్డి గారిని. అందుకే వారిద్దరికీ ఈనాడు సిగ్గుతో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు.